హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కొన్ని ఫోనిక్స్ రూల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అవేమిటంటే వినేటప్పుడు ఒకలాగా ఉంటుంది, రాసేటప్పుడు ఇంకోలాగా ఉంటుంది, గమ్మత్తుగా ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్స్: హాప్డ్, రాటిల్డ్, డ్రిప్పింగ్, బజింగ్. ఈ వర్డ్స్ చూసారంటే మధ్యలో కాన్సనెంట్ డబుల్ అయింది. ఎందుకంటారు సుమి? ఎందుకంటే మీరు గమనిస్తే ఆ డబుల్ అయిన కాన్సనెంట్స్కి అటువైపు ఇటువైపు ఓవెల్స్ ఉన్నాయి. ఓ అండ్ ఈ, ఏ అండ్ ఈ అలాగా. సో టూ ఓవెల్స్ మధ్యలో ఒక కాన్సనెంట్ సౌండ్ వచ్చిందంటే ఆ లెటర్ని డబుల్ చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ ర్యాబిట్ రూల్. నెక్స్ట్ వర్డ్ చూసామంటే కాక్డ్. కాక్డ్ అంటే సిఓసికేఈడి రాసాం, కానీ సౌండ్ వచ్చింది. కే యాడ్ చేయొచ్చు కదా, సీకే ఎందుకు యాడ్ చేశారు అని డౌట్ వచ్చిందా? దాన్నే మిల్క్ ట్రక్ రూల్ అంటారు. ఒక ఓవెల్ పక్కన వెంటనే సౌండ్ వచ్చిందంటే దాన్నప్పుడు సీకే తోటి రాయాలి. అదే ఓవెల్ ఇంకేదన్నా కాన్సనెంట్ తోటి పేరప్ అయిందనుకోండి, అప్పుడు ఓన్లీ కే రాస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ మన ఓ ఒంటరిగా ఉంది, అందుకని సీకే రాయాలి. మరి నెక్స్ట్ వర్డ్ ప్రాపర్లీ. లాస్ట్లో చూసారంటే ఈ సౌండ్ వచ్చింది. ఈ అంటే మన ఇగ్లూ, ఐ ఫర్ ఇగ్లూ, ఐ రాయాలి కదా. మరి వై ఎందుకు రాసామంటారా? ఇంగ్లీష్లో కొన్ని లెటర్స్ తోటి ఎండ్ అవ్వకూడదు వర్డ్స్ అని ఒక రూల్ ఉంది, అందుకని ఐ వచ్చిన చోట ఎండింగ్లో వై రాస్తాము. ఇక మన లాస్ట్ వర్డ్ జింగిల్. జింగిల్లో కూడా అంతే, ఎల్ తోటి వర్డ్ ఎండ్ అవ్వకూడదు. సో అందుకని అక్కడ ఒక లేజీ ఈ రాసేస్తాము. మీ రెఫరెన్స్ కోసం నేను ఇచ్చిన లిస్ట్ ఆఫ్ వర్డ్స్లో యూజ్ చేసిన రూల్స్ ఇక్కడ రాసేసాను, రెఫర్ చేసుకోండి. మీ డిక్టేషన్ టెస్ట్లో మీకు యూజ్ అవుతుంది అనుకుంటాను. ఉంటాను, బాయ్.